కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే, పై స్థాయి నాయకుడి నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వల్లభనేని వంశీ. సో ఎట్టకేలకు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. సో టీడీపీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కిరణ్ కలపాల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో టీడీపీ క్యాడర్ అంతా ఒక మంచి జోష్లో ఉన్నారనుకోవచ్చా ఈ వార్త తెలిసిన తర్వాత? అంటే వంశీని గత 3 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించి నెత్తి మీద పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అండి. ఓకే, తర్వాత అదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని ఘోరాతి ఘోరంగా, అంటే అనరాని మాటలని, జనరల్గా మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణతో ఉండే పార్టీ అండి. మీరు చూస్తే అంటే కొన్ని పార్టీలు గత 10-15 సంవత్సరాల కాలంలో ప్రాంతీయ పార్టీలు రావచ్చు, అలానే నేషనల్ పార్టీలు ఏ వచ్చినా సరే మొట్టమొదటిగా ఉండే నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడే, ఏ పార్టీలో ఉన్నా సరే. అలాంటిది గన్నవరం 2009 వంశీ వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏ రోజు ప్రాధాన్యత తగ్గించలేదండి. నిజంగా పరిటాల రవికి అనుచరుడా కాదా అని ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక అనుమానం ఉంది. నిజంగా పరిటాల రవి గారికి నిజంగా అనుచరుడైతే ఇలా చేస్తాడా, నిజంగా పరిటాల రవి గారు నమ్ముకున్న వ్యక్తి ఇలా ఉంటాడా అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. నేను మీకు చెప్తాను, ఆయన పరిటాల రవి గారికి ఏ విధమైన అనుచరుడు అని. అంటే పరిటాల రవి గారు పనిచేశారా వంశీ విజయం కోసం? మీరు పనిచేశారు వంశీ విజయం కోసం గన్నవరంలో ఇప్పుడు కాదండి, 2009 టికెట్ రాకపోతే బాలోదర్ గారికి టికెట్ ఇస్తే బాలోదర్ గారి కోసం పనిచేశాము. అలానే ఆ రోజున వంశీని, అంటే పార్టీలో కనీస అనుభవం లేని వ్యక్తిని ఆ రోజున పార్టీలో తీసుకొచ్చి టికెట్, విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తే తక్కువ మెజారిటీతో లగడపాటి రాజగోపాల్ మీద తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు. ఆ రోజు కూడా అతి అత్యుత్సాహంతో ఓడిపోయాడు. అది కూడా నిజంగా గెలవాల్సిన సీట్, అది అత్యుత్సాహంతో ఓడిపోయాడు. తర్వాత 2014లో మళ్ళీ సీట్ ఇస్తే గన్నవరం ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు. ఓకే, తర్వాత 2019లో పార్టీ ఓడిపోయిన గన్నవరం ప్రజలు అతి స్వల్ప మెజారిటీతో 872 ఓట్లతో గెలిపించారు. వెంకటరావు గారి మీద వల్లభనేని వంశీ గెలిచాడు. కనీసం ఆ గెలిచిన విశ్వాసం కానీ, లేదంటే గెలిచాను, పార్టీ నన్ను టికెట్ ఇచ్చి హక్కును చేర్చుకుని గెలిపించుకున్నారు ప్రజలని ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పార్టీలో మారటం, ఇటు వాళ్ళు అటు రావటం, అటు వాళ్ళు ఇటు రావటం సహజమండి. పార్టీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు, టీడీపీ సహజం. అదేమంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజు వరకు 2014 నుండి మొన్న 24 వరకు 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదండి. ఏదైతే జనరల్గా సాధారణంగా జరిగే అభివృద్ధి ఏదైతే ఉందో అదే జరిగింది. కానీ తను స్పెషల్గా గన్నవరం మీద ఫోకస్ పెట్టింది లేదు. తను ఇక్కడ గన్నవరంలో గెలిచి హైదరాబాద్లో దందాలు చేయటం, హైదరాబాద్లో భూదందాలు కానివ్వండి, అక్కడ వచ్చి మైనులు తోకోవటం కానివ్వండి, పగలు కోడిపందాలు వేయించడం కానివ్వండి, పేకట క్లబ్బులు కానివ్వండి, ఇవన్నీ చేశాడండి. గన్నవరం ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో చెప్పగలరా? వల్లభనేని వంశీ అనే టీడీపీకి ఆయన సభ్యత్వం తీసుకోవడం కానీ, టీడీపీలోకి రావడం కానీ, టీడీపీలో ఆయన ప్రస్థానం కానీ, నియోజకవర్గంలో ఆయనకు ఉన్నటువంటి బలం కానీ ఏంటో డీటెయిల్గా చెప్పగలరా? నియోజకవర్గంలో ఆయన బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన బలహీనత తెలుగుదేశం పార్టీ ఆయన గెలిపించడం. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున చెప్తుందండి, నిజంగా అలాంటి వాడిని పార్టీలో చేర్చుకోవటం చేసిన మొట్టమొదటి తప్పండి అది. ఓకే, అంటే అది ఏ కారణాల దృష్టి అయినా కావచ్చు, ఎందుకంటే అది అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి. ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఒక ప్రముఖ హీరో ఒత్తిడి మేరకే, ఆయన సిఫారసు మేరకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి అందరికీ డెఫినెట్గా అదేనండి. ప్రముఖ హీరో ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు. నేను ఆ హీరో ఎవరైతే రికమెండ్ చేశాడో ఇద్దరిని, ఒకటి గుడివాడ కొడాలి నానిని, 2 గన్నవరం, వీళ్ళిద్దరిని, అంటే గత గుడివాడ అంతకుముందు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి రావి స్వామినాథన్ గారి కుటుంబానికి కాదని గుడివాడ నానికి టికెట్ ఇస్తే 2 సార్లు గెలిపించుకుంటే ఆ వ్యక్తి ఏం చేశాడండి,
అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ నోటి దుర్స్తనానికి వాళ్ళ హద్దులు లేకుండా చేసిన రాజకీయానికి ఈ రోజున ప్రతి ఒక్కడు శిక్ష పడాలి అని కోరుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే ఆ గుడివాడ నాని మాట్లాడిన మాటలు ఏంటండి, నీకు రాజకీయాలు ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ఏదో సేవ చేస్తావని లేదా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావని, అంతేగాని మీడియా ముందుకు వచ్చేసి వాడు వీడు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. అది ఏ నాయకుడైనా అవ్వచ్చు. నేను తిట్టాలంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలంటే ఎంతసేపు అండి? మీడియా ముందు కూర్చుని జగన్మోహన్ రెడ్డిని తిడితే మీడియా అటెన్షన్ మొత్తం నా మీద ఉంటుంది. అలా అని తిట్టడం సంస్కారమా? తిట్టడం మన ధ్యేయమా? కిరణ్ గారు ఒక మాట చెప్పండి. ఆ రోజు వల్లభనేని వంశీ, ఇదే వంశీ చంద్రబాబు కుటుంబం మీద, ఆయన సతీమణి మీద, లోకేష్ మీద చేసినటువంటి కామెంట్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. ఆ టైంలో మీకేమనిపించింది? చంద్రబాబు గారు అసెంబ్లీలో ఇది కౌరవ సభ, నిండు సభ కాదు అంటూ కూడా ఆయన ఒక వాగ్దానం చేసి మరీ బయటకు వచ్చేసారు. తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగు పెడతానని చెప్పారు. సో అది జరిగింది. సో ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని భావించారు, అందరూ ఎదురు చూసారా టీడీపీ వాడు? ఒక రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ అనేవాడు ఒక దుర్మార్గుడు. ఎందుకంటే ఎలాంటి దుర్మార్గుడు అంటే, కన్న తల్లి లాంటి పార్టీ ఆ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, అలానే ఆ అధినేత సతీమణి భువనేశ్వర్ గారిని అసలు అనటానికి నోరు ఎలా వచ్చిందో ఆ దుర్మార్గుడికి అర్థం కావట్లేదండి. ఎలాంటి దుర్మార్గుడు అంటే ఇక్కడ రాజకీయాలు చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అలానే వల్లభనేని వంశీ. వీళ్ళు చేస్తున్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకురావటం ఏంటి? ఆ మాత్రం సంస్కారం వంశీకి లేదా? తనకి భార్య లేదా? తనకి తల్లి లేదా? తను ఒక తండ్రి ఉంటేనే తను పుట్టింది. మరి ఆ తల్లిదండ్రికి పుట్టినవాడు ఇలా ఒక మహిళ గురించి అసభ్యంగా మాట్లాడటం నేరమా? మీకేమనిపించింది? అరే ఇతన్ని మనం గెలిపించాము, టీడీపీ నాయకుడిగా మీరున్నారు, అక్కడ ఇప్పుడు ప్రస్తుతం వాణిజ్య విభాగానికి రాష్ట్ర స్థాయిలో మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు, సిబిఎన్ ఫోరంలో కూడా మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు, చాలా నియోజకవర్గాలని ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఆ టైంలో మీకేమనిపించింది? ఒకటేనండి, ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో వంశీని గెలిపించి పార్టీ మారిన తర్వాత అధినేత మీద, భువనేశ్వర్ గారి మీద కామెంట్ చేశాడో ఆ రోజే వంశీ పతనాన్ని కోరుకున్నామండి. వంశీని ఎలాగైనా సరే గన్నవరంలో ఓడించాలి, గన్నవరంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండకూడదు, శాశ్వతంగా దూరం చేయాలని ఆ రోజే కంకణం కట్టుకున్నామండి. ఆ రోజే 2019 నుండే వంశీ మీద ఎదురుదాడి స్టార్ట్ చేసాం. ఆ రోజు ఇన్ఛార్జ్ లేకపోతే, వంశీ వెళ్ళిపోయిన తర్వాత బొత్స అర్జున్ గారిని తీసుకొస్తే ఆయనకి మా సహాయ సహకారాలు నేను నా వంతుగా చాలా చేశానండి. అలానే ఆయన 2 సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్తో కాలం చేస్తే కూడా నెక్స్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లేక ఆల్మోస్ట్ 1.5 year ఉందండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ లేక. ఆ టైంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకల నారాయణ గారిని ఇన్ఛార్జిగా వేశారు. తరువాత ఎన్నికల ముందు యోగలం పాదయాత్రలో వెంకటరావు గారు జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ వంశీ ఓడిపోవాలి, వంశీని అంతు చూడాలి, బోనమ్మన్ అన్న వాడిని రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేయాలని ఆ రోజే ప్రజలు కంకణం కట్టుకున్నారు. మొన్న వచ్చిన మెజార్టీ చూస్తే దగ్గర వెంకటరావు గారికి 37,000 పైచీలుగా వచ్చింది. చూస్తే ప్రతి ఒక్కరూ ఆ రోజున ఎన్ని చేశాడో తెలుసా మీకు? వెంకటరావు గారిని ఎన్నికల ముందు అరెస్ట్ చేయించడం, అలానే కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, గన్నవరం వచ్చి పట్టాభి వస్తే ఎదురుదాడి చేసి కొట్టడం, దొంతు చిన్నని గంజాయి బ్యాచ్ 30 మంది 40 మంది దొంతు చిన్న పార్టీ కార్యదర్శి జగ్గేపేట పరిశీలకులు ఆయన్ని ఇంటికెళ్ళి బెదిరించడం, ఆయన కుటుంబాన్ని, ఇవన్నీ ప్రజలు చూశారండి. తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. పాము కనుక పిల్లల్ని పెట్టి తన పిల్లల్ని తనే చంపుకున్నట్టు వంశీ వాడి పతనాన్ని వాడే కోరుకున్నాడు. ఎందుకంటే వాడు చేసింది ఏదైతే ఎంత ఎత్తుగా అయితే ఎదిగాడో, ఎంత స్పీడ్గా ఎదిగాడో అంతే విధంగా ఏ నాయకుడు పడిపోలేదండి. వంశీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. గన్నవరంలో ఎందుకు ఓడిపోయాడంటే ఈసారి మాత్రం టీడీపీ గాలి బాగా వీచింది కాబట్టి అందుకనే వంశీ ఓడిపోయారు. చాలా మహానాయకులందరూ కూడా ఓడిపోయారు, మంత్రులుగా ఉన్న సీనియర్ నాయకులు కూడా ఓడిపోయారు కాబట్టి వంశీ కూడా ఇక్కడ ఓడిపోయాడు. లేదంటే వంశీ చాలా స్ట్రాంగ్, గన్నవరంలో వంశీని ఎవరు టచ్ చేయలేరు అని వైసీపీకి సంబంధించిన నాయకులు, వంశీ అనుచరులు అవన్నీ ఒట్టు మాట్లాడండి. ఎవడండి చెప్పింది వంశీ స్ట్రాంగ్ అని? వంశీ స్ట్రాంగ్ అంటే వంశీకి ఏమన్నా జనగణం ఉందా, లేదా బలగం ఉందా, బంధుత్వం ఉందా వంశీకి గన్నవరంలో? ఏది లేదండి. ఒక అనామకుడు ఉంగుటూరు గ్రామంలో వాళ్ళ నాన్న ఒక సాధారణ ఉపాధ్యాయుడు, వాళ్ళ తల్లి ఒక సాధారణ ఉపాధ్యాయురాలు. అలాంటి వ్యక్తి ఎలా ప్రముఖంగా ఉంటాడండి? ఆల్రెడీ వంశీ పుట్టినప్పటి నుండి ఉంగుటూరులో పెరిగాడా? అవన్నీ ఒట్టి మాటలండి. కాలం కలిసి వచ్చి డబ్బు సంపాదించి పరిటాల రవి గారి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు
పట్టాల రవి గారి పేరు చెప్పుకొని అనుచరుడినది గన్నవరంలో 2009కి ముందు 8-7 ఆ టైంలో ఒక 6 కార్లు వేసుకొచ్చేటప్పటికి అక్కడ జనాలకు అర్థం కాలేదండి ఫస్ట్. అంటే ఆ సినిమాటిక్ అంటే అంతకుముందు వినాయక్ సినిమాల్లో చూసేవాళ్ళు, ఆయన కూడా ఆ సినిమాటిక్ సినిమా ప్రొడ్యూసర్గా వచ్చాడు కదా, అందులో వినాయక్ కూడా ఫ్రెండ్. ఆ సినిమాటిక్ రాజకీయాలు ఇక్కడ అలవాటు చేసేటప్పటికి ప్రజలు కొద్దిగా అప్పుడు దాకా ఉన్న పాత తరం నాయకులు, అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు గారు కావచ్చు, అంతకుముందు ముస్లిం రత్నబోస్ గారు, మూలపూరు బాలకృష్ణ గారు, దాసరి బాలభద్ర గారు, వీళ్ళందరూ ఏంటంటే ఒక కోవాకి చెందిన నాయకులు. ఆ టైంలో ఒక యువకుడు వచ్చాడనప్పటికీ ప్రజలందరూ కొద్దిగా ఆకర్షితులయ్యారు. అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు గారు కూడా యువకుడే, 35 ఏళ్ళకి రాజకీయంలోకి వచ్చిన వ్యక్తే. అయితే గద్దె రామ్మోహన్ రావు గారు ఏ రోజు అలాంటి షో చేయలేదండి. ఈ వ్యక్తి తన అక్రమార్జన డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బుతో అక్కడ ఆ షో చేసేటప్పటికి ప్రజలు కొద్దిగా అటువైపు టర్న్ అయ్యారు. అలానే ఎన్టీఆర్ కుటుంబంలో ఒక ప్రముఖ హీరో రికమెండ్ చేసేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పని పరిస్థితుల్లో సీట్ ఇవ్వాల్సి వచ్చింది. అలా ప్రజలు హక్కును చేర్చుకున్నారు. కానీ లేకపోతే వల్లభనేని వంశీ అనేవాడు ఎవడండి? వల్లభనేని వంశీ అనేవాడు ఎవడో తెలుసు. అంతకుముందు పట్టాల రవి అనుచరుడిగా తెలుసు. తర్వాత 2014లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా తెలుసు. 19 గెలిచిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత భువనేశ్వర్ గారిని అన్న తర్వాత అలా తెలుసు. కానీ లేకపోతే వల్లభనేని వంశీ ఎవడో తెలుసండి? ఫైనల్గా కేసులు అనేవి ఉంటాయి. ఇటు వాళ్ళు అటు మారినప్పుడు, లేదంటే పవర్ మారినప్పుడు కేసులు పెడతారు, జైలుకు వెళ్తారు, వస్తుంటారు. అంత మాత్రాన వంశీ రాజకీయ భవిష్యత్తుని ఇక్కడ ఏం అంతమందించే పరిస్థితి ఉండదు కదా. మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పోటీ చేస్తాడు, గెలిచే అంటే ఒకటండి, రేపొద్దున తలకిందులుగా తప్పచేసిన వల్లభనేని వంశీ అనే వ్యక్తి గన్నవరంలో వార్డు మెంబర్కో కూడా గెలవలేడు. రాసి పెట్టుకోండి కావాలంటే. గన్నవరంలో వార్డు మెంబర్కో కూడా గెలవలేడు. అంటే యాజ్ ఎ టీడీపీ నాయకుడిగా చెప్తున్నారా, లేదంటే లేదు, నేను ఒక సాధారణ ప్రజల్లాగా, ఒక సాధారణ కార్యకర్తల్లాగా, అలాగే ఒక నాయకుడిగా, నేను ఒక అనలిస్ట్ అనుకోండి, పోనీ అన్ని రకాలుగా చెప్తున్నా. ఏ కోణంలో చూసినా వల్లభనేని వంశీ అనేవాడిని ప్రజలు విశ్వసించరు, ఏ మహిళ విశ్వసించదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో గన్నవరంలో విపరీతమైన గంజాయి, కుర్రోళ్ళు ఎంతమంది బానిసయ్యారండి, ఎంతమంది యువత భవిష్యత్తును నాశనం చేశాడు, ఎంతమంది అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ఉసురు కొట్టుకున్నాడు, ఎంతమంది మైనింగ్ అక్రమంగా తవ్వుకుని ఎంతమంది మీద అసలు చేయని అరాచకం లేదండి. గన్నవరం అనేది పోరాటాల గడ్డ. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎవరైతే కమ్యూనిస్ట్ నాయకుడు, మహానాయకుడు పుట్టిన గడ్డ, పోటీ చేసిన గడ్డ, అలాంటి గడ్డని అపవిత్రం చేసి, కలుషితం చేసి రక్త చరిత్ర అనేది తీసుకొచ్చాడండి. అంటే రక్త చరిత్ర అంటే తను చేసిన అరాచకాలు ఏ రోజు మీరు ఈరోజు చూడండి, వీరపనేనిగూడెంలో కొండలు కానివ్వండి, గొల్లపల్లిలో కొండలు కానివ్వండి, కొన్ని సంవత్సరాలు తొవినా తరగంది అలాంటి ఖనిజ సంపదని అక్రమంగా దోచుకుని జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి దోచిపెట్టాడండి. రైట్ కిరణ్ గారు, మీ ఆవేశం చూస్తుంటే, మీ ఆగ్రహం చూస్తుంటే, సో వంశీ మీద ఏ స్థాయిలో టీడీపీ నాయకులు కేడర్ అంతా కూడా ఏ స్థాయిలో ఆగ్రహాన్ని పెంచుకున్నారో, ఏ స్థాయిలో కసి పెంచుకున్నారో మీ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎస్, ఇది టీడీపీ నేత, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కిరణ్ కల్పాల్ గారు చెప్తున్నాడుగా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషిస్తున్నాయి. సో వల్లభనేని వంశీ ఎన్నో అరాచకాలు చేశారు. ఇక మీద నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కూడా వల్లభనేని వంశీని గెలిపించే పరిస్థితి లేదని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.